కేదార్నాథ్లో హెలికాప్టర్ క్రాష్, పైలట్ తో పాటు 7గురు దుర్మరణం. మృతుల్లో దంపతులు, 2 ఏళ్ల కూతురు. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్ అడవుల్లో ఘటన. బ్యాడ్ వెదర్, జీరో విజిబిలిటీనే ప్రమాదానికి కారణం. 6 వారాల్లో 5 ప్రమాదాలు. 2 రోజులు చాపర్ సేవలు బంద్ అవుతా ఉన్నాయి. మరొక హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది కేదార్నాథ్లో. పైలట్ తో పాటు 7 మంది చనిపోయారు. ఇక్కడ చూడండి, ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రంపై ఇజ్రాయెల్ పై మిసైల్ దాడి. ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ పాక్షికంగా ధ్వంసం అయిపోయినది. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం జరుగుతా ఉన్నది. మరి గత కొన్ని రోజుల ముందే మన ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన విషయం ముందే మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళకి యుద్ధం జరుగుతా ఉంది. నిన్న ట్రంప్ కూడా భారత్ పాకిస్తాన్ ఎట్లయితే ఒప్పందం చేసుకున్నారో మీరు కూడా అట్లా చేసుకోవాలని చెప్పి నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్ళీ మధ్యలో దూరి అదొకటి చేసినాడు. ఇక్కడ హెలికాప్టర్ క్రాష్ అయిపోయినది. తర్వాత పూణేలో కూలిన బ్రిడ్జి, 4 మృతి, 35 నుంచి 40 మంది గల్లంతు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఇంద్రాయణి నదిపై పురాతన ఐరన్ బ్రిడ్జ్ కండమాల వాటర్ ఫాల్ గా ప్రసిద్ధి. ప్రమాదం జరిగినప్పుడు వంతెనపై 130 మంది టూరిస్టులు. 40 ఏండ్ల కింద వంతెన నిర్మాణం. ప్రమాదంపై మహారాష్ట్ర సీఎంతో మాట్లాడినటువంటి ప్రధాని మోదీ. ఇక్కడ బ్రిడ్జి కూలిపోయింది. 35 నుంచి 40 మంది గల్లంతు. చాలా దారుణమైనటువంటి ఘటనలు. అహ్మదాబాద్ ఏరోప్లేన్ క్రాష్ మరవక ముందే ఇంకా అది కళ్ళ ముందు కదులుతూనే ఉంది. 250 మంది చనిపోయినరు. అది వచ్చి ఆ బిల్డింగ్ పైన కూలినది. ట్రైనింగ్ డాక్టర్లు దాదాపుగా 24 మంది చనిపోయినరు. ఇట్లా చాలా విచారమైనటువంటి సంఘటనలు వరుసగా జరుగుతా ఉన్నాయి. నిన్న ఒక్కరోజు చూడండి, ఇక్కడ బ్రిడ్జి కూలిపోయినది, ఇక్కడ కేదార్నాథ్లో హెలికాప్టర్ క్రాష్ అయిపోయినది, ఇక్కడ యుద్ధం జరుగుతా ఉన్నది. ఇగో ప్రాణాలు తీసినటువంటి కరెంట్ తీగలు. మరొక ఘటన, కోరుట్లలో కరెంట్ షాక్ తో 2 మృతి, 8 మందికి గాయాలు, 4గురికి సీరియస్. వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం. స్థానికుల అప్రమత్తతో తప్పినటువంటి పెను ముప్పు. హైదరాబాద్ లో వైర్లు పడి 2 సజీవ దహనం. మృతులిద్దరు యాచకులు రోడ్డు ప్రక్కన నిద్రిస్తుండగా ప్రమాదం. ఇగో కోరుట్లో శ్రీ బాలాజీ విగ్రహాల తయారీకి చేస్తా ఉంటే ఇక్కడ చనిపోయిన. తర్వాత ఇంకొక ఘటన కూడా జరిగినది. ఇక్కడ దిల్సుఖ్ నగర్ కి సంబంధించిన వాసులు, ఆ తర్వాత బాలనగర్ చింతల్కి సంబంధించిన వాసులు వరుస అన్నదమ్ములు పోయి ఒక విహారయాత్రకు వెళ్ళి అక్కడ స్నానం చేద్దామని చెప్పేసి దిగిర్రు. ఆడ కూడా గల్లంట్ అయిపోయిండ్రు. ఇంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా పరిస్థితులు మొన్న కూడా చూసుకున్నాం మనం. ఐపీఎల్ అయిపోయిన తర్వాత బెంగళూరులో ఆర్సీబీ గెలిచిందని చెప్పేసి పెడితే తొక్కిసలాట్లు అక్కడ ఒక 11 మంది చనిపోయారు. తొక్కిసలాట్లు జరుగుతూ ఉన్నాయి. ట్రైన్ కి సంబంధించిన బోగీలు. మరి ఇదంతా నిర్లక్ష్యం వల్ల జరుగుతూ ఉందా, ఏం జరుగుతూ ఉంది అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అర్థం కానటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా దారుణంగా ఇక్కడ అనేక మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. వరుస ఘటనలు మాత్రానికి దేశాన్ని యావత్తు కలిసివేస్తున్నటువంటి సంఘటనలు మాత్రం వరుసగా జరుగుతూ ఉన్నాయి.